అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ముందుగా సాహితీమాల వీక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు సాహితీమాలలో మనం చూడబోతున్న దేవాలయం BAPS స్వామినారాయణ మందిర్, రసూల్పురా, సికింద్రాబాద్. ఈ దేవాలయ విశేషాలను ఆ దేవాలయంలోని స్వామినారాయణ సేవకులే సవివరంగా వివరించారు. ఆ విశేషాలను వింటున్నంతసేపు మీరు కూడా ఆ ఆధ్యాత్మికతలో తేలియాడుతూ ఆ సుందర కట్టడాలను చూస్తూ మైమర్చిపోతారు. మరి ఆలస్యం ఎందుకు, ఆ విశేషాలను చూద్దాం రండి. अष्टाविंशतितमे कलियुगे कलिप्रथम चरणे भूलोके जम्बूद्वीपे भारतखंडे भारतवर्षे आर्यावर्तान्त ब्रह्मावर्तैकदेशे पुण्यभूमौ श्री तेलंगानाराज्ये श्री सिकिंद्राबाद नगरे अस्मिन् श्री BAPS स्वामिनारायण अक्षरधाम मंदिर महाशुभस्थाने मासोत्तमे मासे पौष्यमासे शुक्लपक्षे शनिवासरे ఈ పేరు మనసులో అనుకోండి. అత్ర ఉపస్థితానాం అనుపస్థితానాం చ సత్సంగినాం సాధూనాం పార్షదానాం సమస్త గుణాతీత మండల భక్తానాం శ్రీ నీలకంఠవర్ణి మహారాజ్ శివలింగ మహా అభిషేకం కరిష్యే. హరి ఓం హరి ఓం శాంతిరంతరిషగుం శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరౌషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిర్సర్వగుం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి జతో యతః సమీహసే తతో नो अभयं कुरुं शन्नः कुरु प्रजाभ्यो वयन्नः पशुभ्यः विश्वानि देव सवितद्रुवितानि परासुवा जद्भद्रन्तन्न आसुवा. ॐ शान्तिः 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 सुखशान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु. స్వామినారాయణ 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 స్వామినారాయణ. అక్షర ధామము అంటే నివాసము,
అక్షరధామంకి ఇవాళ మనం వచ్చినామంటే అది తెలుసుకోవాలి కదా. అందుకనే ఫస్ట్ ఆ పేరుతోనే ముందు కొంచెం తెలుసుకున్నాం. దీనికి అనుసంధానమైన మన సాంప్రదాయంలో ఉన్న పేరేంటిది? సనాతన ధర్మం. సనాతన అనేది కూడా అక్షరనే. సనాతన అనేది అనాదిగా ఉండేదే సనాతన. దానికి ఆరంభం లేదు, అంతం కూడా లేదు. ఇప్పుడు 59 దేశాలలో అక్షరధామ మందిరం ఉంది. మన ఇండియాలో ఢిల్లీ, గాంధీనగర్లో ఉంది. 100 ఎకరాలలో ఉన్నాయి. ఇప్పుడు సూరత్లో 200 ఎకరాలలో కడుతున్నారు. అది 2-3 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీరు మందిరం లోపలికి వచ్చేటప్పుడు కింద ఏం చూశారు? ఫస్ట్ చూసింది ఏంటి? పాదాలు చూశారు. పాదాల పైన ఏం చూశారు? కొన్ని గుర్తులు ఉన్నాయి, కొన్ని చిహ్నాలు ఉన్నాయి, సింబల్స్ ఉన్నాయి. మీరు మళ్ళీ వెళ్ళేటప్పుడు చూడండి. ఆ సింబల్స్ ఏంటంటే, అది ఎందుకు తెలుసుకోవాలి అంటే, స్వామి భూమండలం, ఈ బ్రహ్మాండంలో ఉన్న 14 లోకాలలో ఉన్న మధ్యలోకమైన భూమలోకానికి వారు విచ్చేసినప్పుడు ఆ 49 సంవత్సరాలు కూడా అవి మెరిశాయి అన్నమాట. అందరూ చూశారు కూడా. ఎందుకు అది చెప్పాలనేది చెప్తున్నాము, తెలుసుకుంటున్నాం అనేది కూడా తెలుసుకున్నాం. రెండోది, ఆయన నీడ ఎక్కడ పడలేదు. ఈ 49 సంవత్సరాలలో నీడ ఎండలో నిల్చున్న, వెలుతురులో నిల్చున్న నీడ పడలేదు. అంటే దివ్య శరీరంతో వచ్చారు. ఈవెన్ సూర్యకిరణాలు కూడా లోపటి నుంచి ప్రవేశించి బయటికి వెళ్ళిపోయాయి. నీడ ఎప్పుడు పడుతుంది? మనం అడ్డు అయితేనే నీడ పడుతుంది. అక్కడ అడ్డు అనేది లేదనమాట. ఈ 2 పాయింట్స్ శాస్త్రప్రతంగా ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వారు సంపూర్ణ భగవత్ స్వరూపులు. 100% పరబ్రహ్మ, 100% పూర్ణ పురుషోత్తమ నారాయణుడు అన్నదానికి సందేహము లేదు. ఇది మన శాస్త్రం చెప్తుంది. సనాతన ధర్మంలో ఉన్న వేదాలలో కూడా ఇదే చెప్తుంది. అయితే మన అదృష్టం ఏంటంటే, అలాంటి పరబ్రహ్మ మనముంటున్న ఈ బ్రహ్మాండంలోకి ఫస్ట్ టైం రావడం జరిగింది. ఫస్ట్ టైం ఎందుకు అంటున్నామంటే, ప్రతి బ్రహ్మాండం వచ్చేసి బ్రహ్మ శరీరం, విరాట బ్రహ్మ శరీరం. అందులోనే 14 లోకాలు ఉంటాయి. మన స్థాయిని బట్టి స్వర్గాల నరకాలు అనేది ప్రాప్తి అవుతూ ఉంటుంది. మనం ఆకాశం చూస్తే అనంతకోటి చుక్కలు ఉన్నాయి. అలాగే సూర్యుడు కూడా ఒక చుక్క, ఒక స్టార్. ఇంగ్లీష్లో స్టార్ అంటున్నాం. ఇప్పుడంటే ఎలక్ట్రిసిటీ వచ్చి మనం ఆకాశం చూస్తే నైట్ కూడా ఏం కనబడతలేవు. కానీ ఒక 30 years బ్యాక్ చూస్తే, ఆర్ 40 years బ్యాక్ వెళ్ళి చూస్తే, ఆకాశంలోకి చూస్తే అనంతకోటి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనేది వచ్చిందనమాట. ఆ సాంగ్ వచ్చింది దానికోసం అనమాట. ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే, అవి చూడలేని దాని ఆనందాన్ని మనం ఆస్వాదిస్తలేము. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. మనకి ఇంటున్న ఈ బ్రహ్మాండంలోకి, ఆ విరాట బ్రహ్మ శరీరంలోకి వారు ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇప్పుడు మనకున్న ఈ బ్రహ్మాండానికి ఆయుష్ వచ్చేసి, ఈ బ్రహ్మకి 100 సంవత్సరాలలో ఇప్పుడు 50 years కంప్లీట్ అయ్యి 51th yearలో ఫస్ట్ రోజులో మిట్ట మధ్యాహ్నమైన 7వ మనువులో, ఆ మనువుకున్న 71 మహాయుగ కాలంలో 28వ మహాయుగంలోని కలియుగంలో మనం ఉన్నాము. ఇవన్నీ లెక్కేసుకుంటే 2 కోట్ల సంవత్సరాలు అయిపోయింది. 2 crores years అయిపోయింది. మన ఆయుష్ 100 సంవత్సరాలు పర్ఫెక్ట్గా ఉండి బతుకుతున్నాము అంటే ఎన్నిసార్లు జన్మ తీసుకున్నాం? కనీసం 2 లక్షల పైననే తీసుకున్నాం. కానీ మనకు గుర్తు కూడా లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ స్థితి ఇంపార్టెంట్. సో మనం అక్కడికి వచ్చాము. ఫస్ట్ చరణాలు చూసాం. చూడండి, చరణం కిందనే మన శరీరం అంతా ఉంది. ఈ చరణాలు నేను చిన్నగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నాయి, ఈ వయసులో కూడా అక్కడే ఉన్నాయి. కానీ నా తల చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ఉండే, పెరిగి 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 ఇప్పటికి వచ్చింది. ఇక్కడికి వచ్చినాక ఈ కింది వాళ్ళని మర్చిపోతున్నాను, కింది వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలేదు, చీమలను అనగదొక్కేస్తున్నాను. అక్కడి నుంచి వచ్చా నేను. కానీ నా అహం ఇంత పెరిగింది కాబట్టి ఈ కింద ఈ స్థాయి కంటే కింద ఉన్న వాళ్ళని చునుకనగా చూస్తున్నాము. ఎందుకు? నేను నాది వచ్చింది కాబట్టి. అప్పుడు నేను అందరిని చూశాను, ఎందుకంటే నేను నాది లేదు కాబట్టి. ఇప్పుడు వచ్చింది కాబట్టి నాది నేను. సరే, నీది నాది అంటున్నాము, మరి అది నాతో ఎప్పుడు ఉంటుందా? లేదు. శ్మశాన వాటికలో వదిలిపెట్టాల్సింది. నాది నేను అన్నప్పుడు తీసుకెళ్ళాలి కదా. సరే, అది ఒక డిఫరెంట్ సబ్జెక్టు, అది రోజంతా చర్చించుకున్నా, మనకి సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకున్నాము. ఆ చరణాబిందుకుని చూస్తే పైన ఉన్న శిఖరమే భగవంతుని తల. మన పూర్వీకులు గుడులని కట్టిందే ఒక భగవంతుని శరీర దర్శన కోసం కట్టారు. ఎందుకు కట్టారు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు హనుమంతుని గుడికి వెళ్ళినా,
గణేశుని గుడికి వెళ్ళినా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా, అమ్మవారి గుడికి వెళ్ళినా, శరీరం లోపలికి వెళ్తున్నాము, మందిరం లోపలికి వస్తున్నామంటే శరీరం లోపలికి వస్తున్నామన్న అనుభూతితో వెళ్ళాలి. ఎందుకంటే మన శరీరంలోకి ప్రయాణం అప్పుడే మొదలవుతుంది. ఆ శరీరం లోపలికి ఉన్న అనుభూతి మనం పొందకపోతే ఈ శరీరంలోకి వెళ్తున్నామన్న అనుభూతిలోకి మనం ఎప్పుడూ రాలేము. మందిరాలన్నీ చూస్తే ఇలా పడుకుంటే ఇది గాలి గోపురం అవుతుంది. ఇది మూర్తి స్థాపన చేసిన గర్భగుడి అన్నమాట. మీరు గర్భగుడిలో చూస్తే విగ్రహం ఎంత శాంతంగా ఉంటుంది. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, లక్షల మంది వస్తున్నారు గుడికి, లక్షల కోరికలు తీసుకొస్తున్నారు, లక్షల డిఫరెంట్ రీజన్స్తో వస్తున్నారు, డిఫరెంట్ ప్రవర్తనతో వస్తున్నారు. కానీ భగవంతుడు తొణకకుండా వెనకకుండా అందరికీ ఆనందాన్నే పంచుతున్నాడు. మన జీవితంలోకి కూడా ఇక్కడ ఉన్న నేను, నా మనసు అనేది ఇక్కడ నుంచి జనరేట్ అవుతుంది కదా, తల నుంచి, బ్రెయిన్ నుంచి. ఈ బ్రెయిన్ పక్కన పెట్టామనుకోండి, ఎవరికైనా మనసు ఉంటుందా, ఆలోచన ఉంటుందా? అలాంటి ఈ స్థితిలో ఇక్కడ శాంతి, ఆనందం ఉండాలి. మన జీవితంలోకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎంతమంది ప్రవేశించినా స్థిత ప్రజ్ఞతగా ఉండాలనేదే భగవద్గీతలో అర్జునుడు కూడా చెప్పింది. అర్జునుడి స్థితి కూడా కురుక్షేత్ర యుద్ధంలో ఇదే స్థితి, మనకున్న స్థితియే. యుద్ధంలో ఉన్నారు, ఎదురుగా ఉన్న కౌరవులతో యుద్ధం చేయాలి, ఎదురుగా ఉన్న గురువారులు, ద్రోణాచార్యుడు, కృపాపయోచుడు, భీష్మ పితామహుడు, వీళ్ళందరితో నేను యుద్ధం చేసి వాళ్ళని అంతం చేయాలని కృష్ణుడు ఆజ్ఞ తీసుకుంటున్నాడు. నేను ఎలా చంపాలి వాళ్ళని అని ఒక సందిగ్ధంలో ఉంటే అప్పుడు కృష్ణుడు భగవద్గీత, ఇప్పుడు దాంట్లో చాలా అద్భుతమైన శబ్దము భగవంతుని గీత, మన లైఫ్ లైన్. ఆ లైన్ అనేది గీత, అది భగవంతుని గీత, ఇదంతా నడిపిస్తుంది భగవంతుడే అని నమ్మకం కుదిరేచించేదే భగవద్గీత. ఇప్పుడు చూడండి, మనం మందిరాన్ని ఒక శరీరం అనుకున్నాం, అందులోకి ప్రయాణం చేయాలనుకుంటున్నాం. ఎందుకు చేయాలనుకుంటే మూల విరాట్ ఎంత శాంతంగా ఉన్నాడో ఆ శాంతి మన లోపల ఉంది. చూడండి, మనకి హార్ట్ ఉంది, లివర్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, కిడ్నీస్ ఉన్నాయి, డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, స్టూల్ సిస్టమ్ ఉంది, రిప్రొడక్షన్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎంత శాంతంగా పనిచేస్తున్నాయి చూడండి. మనం ఏమన్నా రిమోట్తో కంట్రోల్ చేస్తున్నామా, లేకపోతే స్విచ్ పెట్టి పవర్ సప్లై చేస్తున్నామా? ఈ రెండూ చేయట్లేదు. మరి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు పవర్ సప్లై చేస్తున్నారు? ఆ ఇద్దరే మనలో ఉన్న ఆత్మ, పరమాత్మ అందులో ఉన్నారు. కానీ మనం లోనికి వెళ్తలేం కాబట్టి అవి మనకి దర్శనం అవుతలేవు. ఆ దర్శనం కలిగించనీకే ఇప్పుడు స్వయాన పరబ్రహ్మ, స్వయాన అక్షర బ్రహ్మ అయిన ముక్తాత్మని మనకి ఈ బ్రహ్మాండంలో ఉన్న భూమండలానికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కొంచెం లోపలికి వస్తే మనము ఎన్ని మెట్లు ఉన్నాయో లెక్క పెట్టారా? మీరు అందరు మెట్ల నుంచి ఎక్కువ వచ్చారు కదా, ఫోటోలు తీసుకుంటున్నారు. ఆ మెట్లు 24 ఉన్నాయి, తప్పేం లేదు, నో ప్రాబ్లం. 24 ఉన్నాయి. 24 చూడండి, అక్కడ కపిలముని సాంఖ్యశాస్త్రాన్ని వాళ్ళ అమ్మకి చెప్తున్నారు. లాస్ట్ టాప్ కార్నర్లో ఉన్న ప్రతిమ అది కపిలముని వాళ్ళ అమ్మగారికి సాంఖ్యశాస్త్రం చెప్తున్నారు. సాంఖ్యశాస్త్రంలో ఏం చెప్తున్నారంటే 24 తత్వాలతోని మన బాడీ ఫామ్ అవుతుంది అని. అవి ఏంటి? పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, 4 అంతఃకరణాలు. ఈ 20 సేమే ఉంటాయి అందరికీ. మారేది 4 మనసు, బుద్ధి, చిత్తం, అహం. మనసులో లోపలి తీసుకుంటాం విన్నదంతా, బుద్ధితో ఆలోచిస్తాము, చిత్తంతో గుర్తుపెట్టుకుంటాము, గుర్తుపెట్టుకుంది ఎగ్జామ్లో రాసేది అహం. ఈ 4 జరుగుతున్నాయి అన్నిట్లలో. యూట్యూబ్లో ఒక వంట చూస్తాము, నేర్చుకుంటాము, గుర్తుపెట్టాము, కానీ వండేటప్పుడు ఉప్పు మార్చిపోతాం, ఇంట్లో గొడవ. ఇదే జరుగుతుందన్నమాట. ఈ 4 కరెక్ట్గా ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి అన్నమాట. అదే ఎవరికి జరుగుతుంది, ఎవరు చేయించేవాడు, ఎవరు చేసి. ఇప్పుడు మీ ఇంటి ముందు మనం ముగ్గేస్తాం కదా, చుక్కలు పెడతాం, గీతలు గీస్తాం, ముగ్గేస్తాం. సాయంత్రం మన చేతులతోనే దులిపేస్తాం. వేసేది ఎవరు, వేయించేది ఎవరు, ఇది మనం అర్థం చేసుకోవాలి. వేసేది ఎవరు, వేయించేది ఎవరు, అదే ఆత్మ, పరమాత్మ అన్నమాట. సకల శాస్త్రాల్లో వారి గురించే వర్ణన ఉంది. ఈ 2 విషయాల కంటే ఏ శాస్త్రంలో దేనికి వర్ణన ఇవ్వలేదు. అది మనం కరెక్ట్గా తెలుసుకుంటే ముక్తుడు అవుతాం, తెలుసుకోకపోతే జీవుడు అవుతాం. ఇప్పుడు 24 తెలుసుకున్నాం. 24 మీరు చూసారా, అబ్జర్వ్ చేశారా? 8 తర్వాత ఫ్లాట్ ఉంది, మళ్ళీ 8 తర్వాత ఫ్లాట్ ఉంది. 3 భాగాలుగా ఉన్నాయి. అదేంటి? జననం, జీవనం, మరణం. ఇది సైక్లిక్ అన్నమాట. ప్రతి జీవి పుడుతుంది, ప్రతి జీవి జీవిస్తుంది, ప్రతి జీవి మరణిస్తుంది. అదే బ్రహ్మ పుట్టిస్తాడు, విష్ణు నడిపిస్తాడు, శంకరుడు తీసుకెళ్తాడు, అమ్మవార్లు వారికి సహాయం చేస్తూ ఉంటారు కావలసిన విధంగా.
అమ్మవారికి అయ్యవారు సాయం చేస్తాడు, అయ్యవారికి అమ్మవారు సాయం చేస్తాడు. ఆ ఇద్దరు అన్నది కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు చూడండి లోపల ఎంత శాంతంగా ఉందో. ఈ స్కిన్ బయట చూస్తే మనకు ఆకాశం వరకు గాలి ఉంటుందా? లేదు, కొంత దూరం వరకే ఉంటుంది. గాలి తర్వాత చూస్తే అన్నీ కూడా సైలెన్స్గానే తిరుగుతూ సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? మనం వెళ్ళి సపోర్ట్ చేస్తున్నామా? మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు సూర్యునికి? చంద్రునికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? భూమిని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఒక మొక్క భూమిలో నుంచి వచ్చేటప్పుడు మామిడి పండ్లు ఇంత అద్భుతమైన మామిడి పండ్లు ఇస్తాయి. కిందేమైనా ఫ్యాక్టరీ ఉందా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఒకసారి తవ్వి చూస్తే తెలుస్తుంది లోపల ఎంత పెద్ద ఫ్యాక్టరీ ఉందని. ఏమీ కనబడదు. మరి అంత రుచికరమైన మామిడి పండ్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఎవరు పుట్టిస్తున్నారు? అందులో రసం ఎవరు నిండుతున్నారు? మనం మాత్రం తిని ఆనందిస్తున్నాం. మన పని అంతే. ఎప్పుడు కూడా ఆలోచిస్తేనే అది ఎవరు నింపారు, ఎవరు పుట్టిస్తున్నారు, మనకి ఇంత అద్భుతమైన శరీరాన్ని ఎవరిస్తున్నారు. ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే డ్రైనేజ్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అంటాము. ఏ ప్రాబ్లం లేని శరీరం ఎవరిచ్చారు? సో అది మనం తెలుసుకునేదే ముక్తి స్థితికి రానికి మార్గము. ఇప్పుడు అందులో 24 తెలుసుకున్నాం, ఈ 3 తెలుసుకున్నాం. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సత్యలోకం, వైకుంఠం, కైలాసము. అదే గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ ధామానికి ఇవాళ వచ్చాము. అది 4వ వాడు. మరి 4వ వాడు అయితే 5వ వాడు ఎవరు? మళ్ళీ అక్కడ చూడండి మధ్యలో ఇద్దరు ఉన్నారు. మళ్ళీ క్వశ్చనే, దానికి ఆన్సరే ఆ 8 ఆత్మ ప్రయాణము. ఎక్కడ మొదలవుతుంది? ఆకాశం నుంచి మొదలై వేడి ఒక సూర్యమండలం లాంటి ఒక మండలానికి ప్రవేశం అవుతుంది అన్నమాట. ఎన్నో చుక్కలు ఉన్నాయి. ఏ మండలంలోకి వెళ్తుందో మన కంట్రోల్ లేదు. ఆయన రిమోట్ కంట్రోల్ అంతా ఆయన చేస్తుంటారు. అది కూడా జీవితంలో ఉన్నప్పుడు సూర్య నమస్కారం చేస్తే కానీ వాళ్ళు ఎంట్రీ ఇస్తారంట. ఒక్కసారైనా సూర్య నమస్కారం చేయాలి జీవితంలో, లేకపోతే నో ఎంట్రీ. ఆకాశంలోనే తిరుగుతూ ఉంటాం ప్రేతాత్మలాగా. ఆ సూర్యనారాయణుడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత త్రిమూర్తులైన గాలి, నీరు, మట్టి 5 అయినాయి. ఫస్ట్ సారి మనకి శరీరం వచ్చేది మొక్కల ద్వారా. పశుపతినాథుడు ఫస్ట్ 4 విధాలుగా వస్తుంది. ఫస్ట్ అది. రెండోది ఆకులు కింద పడి మురికి ద్వారా వచ్చేది దోమలు, ఈగలు, రెండో శరీరము. మూడోది గుడ్డు ద్వారా వస్తుంది. 4వది గర్భధారం ద్వారా వస్తుంది. గుడ్డులో వచ్చినప్పుడు కూడా మనం ఆమ్లెట్ వేసుకుంటాం, కానీ 2 రోజుల తర్వాత చిక్కు వస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఏ పార్ట్ కనబడదు. మరి అన్ని పార్ట్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఎవరు లోపలికి వచ్చి మనం పడుకున్న తర్వాత లోపటేస్తలేరు. మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అని తెలుసుకోనీకే జీవి భగవంతుని ప్రార్థించి, స్వామి నీ అద్భుతమైన మహిమను చూపెడుతున్నావు. ఆకాశంలో చూపెట్టావు, గాలిలో చూపెట్టావు, వేడిలో చూపెట్టావు, నీటిలో చూపెట్టావు. నీటిలో చూడండి ఏ మహిమ చూపెడుతున్నాడు. శ్రీశైలం దగ్గర పవర్ జనరేషన్ దగ్గర 1000 kV ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసినప్పుడు వేలు పెడితే షాక్ తగులుతుంది, మసిబొక్క అయిపోతాము. అదే నీటిలో కనుక వేలు పెడితే ఏ షాక్ తగులుతలేదు. ఎంత మహిమ చూడండి. అదే బొగ్గు మంట మండుతున్నప్పుడు వేలు పెడితే కాలిపోతుంది. అదే బొగ్గుని అంత వేడిని నిషిద్ధంగా దాని లోపల దాచుకున్న బొగ్గుని ముట్టుకుంటే ఏ షాకు తగలదు. ఎంత మహిమ చూడండి. మన దృష్టి అలా మళ్ళాలన్నమాట. అప్పుడు భగవంతుడు ప్రతి దాంట్లో కనపడడం మొదలు పెడతాడనమాట. సో అలా 8వ స్థానమే మానవ జన్మ అనమాట. అప్పుడు సరే నీ గుడ్డులో జరిగిన ప్రక్రియ అంతా కూడా నీ గర్భధారణ చేసి నీకు అనుభూతి పుట్టిస్తున్నా అని మనకి గర్భం ఉన్నప్పుడు అవి తెలుస్తుంటాయన్నమాట తల్లికి. మరి అంత అద్భుతమైన ప్రక్రియ నీలో నాలో చూపెడుతున్నావు, నువ్వు ఎలా ఉన్నావు చూపెట్టు స్వామి అంటే, అప్పుడు జంతువుకున్న కాళ్ళని, చెట్లకేమో వేర్ల వరకు ఉంటుంది శక్తి, జంతువులకేమో వెన్నుపూస దగ్గర ఉంటుంది. ఎందుకు వెన్నుపూస? చూడండి, ఒక కుక్క ఎంత ఫాస్ట్గా పరిగెడుతుంది, ఒక గుర్రం ఎంత ఫాస్ట్గా పరిగెడుతుంది. మనుషులు పరిగెత్తలేరంతా. ఒక ఈగ పరిగెత్తినంత కూడా మనం పరిగెత్తలేము, ఎందుకంటే వెన్నుపూసలు ఉంటాయి. ఒక బాణం ఇచ్చి వదిలిపెట్టినంత స్పీడ్లో వెళ్ళిపోతుంది అనమాట. కానీ ముందున్న కాలం లేపి, ఇప్పుడు నేను నీ దర్శనం నాకు కలుగుతుంది, చేతులు నీకిచ్చి ఉండి కృతజ్ఞత భావంతో భక్తి చెయ్యి అని ఆ ముందున్న కాలం లేపంగానే వెన్నుపూసలో ఉన్న శక్తి మెదడుకు అంటుతుంది. అద్భుతమైన ఆనందాన్ని పొంది ఆకాశాన్నంతా మనసులో చూసుకొని భక్తి చెయ్యి అంటే ప్రపంచాన్ని కట్టుకున్నాడు. నాది నేను మన మనసునంతా దానికి కేటాయిస్తున్నాడు. అన్నమయ్య చూశాడు, తన మనసులంతా వెంకటేశ్వర స్వామిని నింపుకున్నాడు. భక్త రామదాస్ ఏమో రామును నింపుకున్నాడు. అందుకనే ఆ తానీష ఆయన అక్కడ భద్రాచలం కట్టినందుకు తానీష దగ్గరికి స్వయాన రాముడు కృష్ణుడు వచ్చి తన సొమ్మంతా ఇచ్చేసి వెళ్ళిపోయింది. మనము ఏం చేస్తున్నామని భగవంతుడు మన జీవితంలోకి ప్రకటనగా వస్తాడు చెప్పండి. ఒక్క పని మనకు లెక్క పెట్టినా కూడా
భగవంతుడు ప్రకటంగా ఇప్పుడే వచ్చి మనకి దర్శనం ఇస్తాడు. కానీ మనకి తెలియాలి మనం ఏం చేస్తున్నామని. అన్ని జంతువులు చూడండి, మనలో శాంతి ఉంది, పైన శాంతి ఉంది, అశాంతి అంతా ఈ మధ్య మాయ అనమాట. ఇది కూడా శాంతంగా జరుగుతుంది. అశాంతి ఎందుకు అనుకుంటున్నామంటే మనకి నచ్చిన పని జరుగుతలేదు కాబట్టి, మనకి నచ్చిన విధంగా జరుగుతలేదు కాబట్టి, ఎవరో చేస్తున్నారు నన్ను ఇన్వాల్వ్ చేస్తలేదు కాబట్టి, అందుకే అశాంతి అశాంతి అశాంతి. అదే భగవద్గీత ఇది అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఆ శంకరుడు బ్రహ్మజుడు ఏ అవతారాలను వచ్చారా? శాంతంగా ఉంటారు, శాంతంగా ఉంటారు. కేవలం జరిగేదంతా మాయ విష్ణు దగ్గర. ఎన్ని అవతారాల్లో వస్తున్నాడు చూడండి శాంతి స్థాపన చేయడానికి. రాముడు వచ్చాడు, అక్కడ రావణాసురుని అంతం చేసి శాంతి స్థాపన చేయడానికి వచ్చాడు, ధర్మస్థాపన చేయడానికి వచ్చాడు. కృష్ణుడు చూడండి మళ్ళీ కంసుడిని అంతం చేసి శాంతి స్థాపన చేయడానికి వచ్చాడు, దుర్యోధనుని అంతం చేసి శాంతి స్థాపనకి వచ్చాడు. నరసింహస్వామిని హిరణ్యకాశిపుడిని అంతం చేసి భక్త ప్రాణాలకి ఎంత కాన్ఫిడెన్స్, ఎంత శాంతంగా ఉన్నాడు చూడండి. మంటలో పారేశాడు వాళ్ళ తండ్రి, పాములలో పారేశాడు, సముద్రంలో పారేశాడు, అక్కడ కొండలపై నుంచి పారేశాడు. కానీ ఎంత శాంతంగా ఉన్నాడు. మనల్ని పారేస్తే మనం అట్లనే ఉంటామా? ఎందుకు? మనకి నిష్ట లేదు కాబట్టి, ప్రాణం మీద ప్రీతి కాబట్టి, ప్రాణం పోతుందన్న భయం కాబట్టి, ఆత్మజ్ఞానం లేదు కాబట్టి. ఆత్మజ్ఞానం ఉంటే భయం ఉండదు. ఎందుకంటే ఆత్మ అనేది విత్తనము, మన శరీరం అనేది పండు తింటున్నాం, విత్తనాన్ని పారేస్తున్నాం, శరీరాన్ని అనుభవిస్తున్నాం, ఆత్మని మర్చిపోతున్నాం. మన మీద ఉన్న శరీరం పండు, మన మనసు అనేది పూలు, మన కోరికలు అనేది ఆకులు. ఇది సంవత్సరం రాలిపోయాల్సిందే. చెట్టుకి ఎటువంటి సంబంధం లేదు. ఆకర్షణ లేకుండా ఎలా వదిలిపెడుతుందో మన శరీరాన్ని, మన మనసు, మన కోరికల్ని చెట్టులాగా వదిలిపెడితే మనం విత్తన రూపమయ్యి ఇంకో వృక్షాన్ని ఇచ్చి 10 మందికి నీడిస్తాం, 10 మందికి ఆహారం ఇస్తాం. అలాంటి నిస్వార్థ తత్వం మనలో రావాలి, అట్లాంటి శాంతి తత్వం మనలో రావాలి. అది ఏకైక మార్గము. ఈ శాంతిని ఆ పరలోకాలు ఉన్న పరబ్రహ్మని మనకి అనుసంధానమైన గీత గీసుకుంటే. షార్టెస్ట్ లైన్ ఏంటిది? స్ట్రైట్ లైన్. కానీ స్ట్రైట్గా ఉంటున్నామా? ఇలా ఉంటున్నాం, ఎక్కడో మర్చిపోతున్నాం. ఈ 100 సంవత్సరాలు ఇక్కడ లైన్ కడితే స్ట్రైట్గా వెళ్తేనే 100 సంవత్సరాలు రీచ్ అవుతాం అక్కడికి. కానీ మనము ఇలా వెళ్తున్నాం కాబట్టి 100 సంవత్సరాలు ఇక్కడే అయిపోతున్నాయి, ఇలా వెళ్తున్నాం కాబట్టి 100 సంవత్సరాలు ఇక్కడే అయిపోతున్నాయి, అక్కడికి రీచ్ అవుతలేము. మళ్ళీ వెనక్కి వస్తున్నాం, మళ్ళీ శరీరం తీసుకుంటున్నాం. గురు బ్రహ్మ 84 లక్షల శరీరాలను తయారు చేస్తున్నాడు. 84 లక్షలలో 83,99,999 శాంతంగానే ఉన్నాయి. ఏ అమెరికాలో ఉన్న కుక్క కూడా హైదరాబాద్కి వచ్చేసి దీని మీద పోరాడదు. ఎప్పుడన్నా వచ్చినాయా? కానీ అలెగ్జాండరు వచ్చి ఇండియా మీద ఇన్వేషన్ చేశాడు. మొఘల్స్ అక్కడి నుంచి వచ్చి ఇన్వైట్ చేశారు, బ్రిటిషర్స్ వచ్చి ఇన్వైట్ చేశారు. మనిషి మాత్రమే ఇంకొకటి దోచుకుంటున్నాడు. కానీ ఏ జంతువు ఒంటి తిండి కోసమే పాపం ఆకలి చంపుకోలేక, దానికి ఆత్మజ్ఞానం లేక కొట్టుకుంటాయి. కానీ మిగతా దేనికోసం కొట్టుకో. కానీ మనిషి భోజనం కోసం కాదు, ప్రతి నిమిషం కొట్లాట. ఆ శాంతి మనలో రావాలి. అందుకనే స్వయాన పరబ్రహ్మ 1781 సంవత్సరంలో మనమున్న ఈ బ్రహ్మాండానికి వచ్చి అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జనం తీసుకొని, వారి పేరు చిన్నతనంలో హరికృష్ణ మహారాజ్, ఘనశ్యామ్ మహారాజ్, మార్కండేయ ముని పెట్టిన పేరు. 10 సంవత్సరాల లోపే వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భాగవతం, రామాయణ, మహాభారతం అన్నీ చదివి అసలు చదవనవసరమే లేదు. ఎందుకంటే అల్లంలో వర్ణించిందంతా పరబ్రహ్మ గురించే. కానీ ఎందుకు చదవాలంటే మనం నమ్మాలి కాబట్టి. ఆయనని పరబ్రహ్మని మనకు తెలియనికి ఆ చిన్న వయసులోనే చదివి, ఆ తర్వాత తల్లిదండ్రులకి అక్షరధామంలో స్థిర నివాసం ఇచ్చేసి, ఎందుకు నివాసం ఇచ్చిందంటే తెలుసు కాబట్టి, వాళ్ళు ముక్తాత్మలు కాబట్టి ఇచ్చి ఆ తర్వాత గృహత్యాగం చేసేస్తారు. వాళ్ళ అన్న వదిలి అప్పటికే పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ నేను కుటుంబ వ్యవస్థకి రాలేదు, అనంతకోటి జీవులలో పరమశాంతిని, ఆనందాన్ని నెలకొల్పనీకి వచ్చాను అని చెప్పి గృహత్యాగం చేసి అక్కడ ఉన్న విగ్రహం ఉంది చూసారా, ఆ విగ్రహ రూపంలో భారతదేశం అంతా 12,800 కిలోమీటర్లు 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు తిరిగారు. మనం 1 కిలోమీటర్ పోనీకే ఎలక్ట్రిక్ వెహికల్ కావాలి, గూగుల్ మ్యాప్ కావాలి, అదర్వైజ్ టోటల్ కన్ఫ్యూజన్. ఎక్కడికి పోకుండా ఏకాకి అయిపోతాం. అప్పుడే మానస సరోవరం కూడా ఎక్కారు, బద్రికాశ్రమం కూడా వెళ్ళారు. బద్రికాశ్రమము నరనారాయణుడి ధామము, శరీరంతో వెళ్ళలేము, కేవలము ఆత్మరూపమైన శుద్ధ చైతన్యం రూపంలోనే వెళ్ళగలం. ఎందుకంటే అంత -డిగ్రీ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి. ఆ స్వామి పరబ్రహ్మ కాబట్టి వెళ్ళి వచ్చారు. చాలా మనకి అదృష్టం. ఆ తర్వాత కిందికి వచ్చి తిరుపతి కూడా వచ్చారు. గారి శతాబ్ది ఉత్సవాలు చేశారు. ఈ శతాబ్ది ఉత్సవాలు 600 ఎకరాలలో చేశారు. 600 ఎకరాలలో రోజుకి 5 లక్షల దర్శనార్థులు వచ్చారు. మొత్తం 1.5 కోటి వచ్చారు.
ఆ 1.5 కోటి చేసిన అంత అద్భుతమైన కార్యక్రమం చేసిన చీమకాలంత స్పేస్లో కూడా వారి పేరు రాయలేదు. పరమశాంతంగా జరిగింది. మేము కూడా వెళ్ళొచ్చాం. అది ఈ చూశారు కదా BAPS స్వామినారాయణ మందిర్ విశేషాలను. వచ్చే వారం మరో దేవాలయ విశేషాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.